ఓం నమ శివాయ. భారతమాత శివశక్తి అవతార్ పరమాత్మ వాణి ప్రభాత పాఠము తేదీ 28/5/2026. పురుషార్థి పిల్లలు పురుషార్థం చేస్తూ మీరు బ్రాహ్మణులుగా మారిపోతారు. ఇప్పుడు ఇంకా పూర్తిగా కాలేదు. ఇప్పుడు మంచి పిల్లలు కూడా బ్రాహ్మణుల నుంచి శూద్రులుగా మారిపోతున్నారు. దీనినే మాయ చేతిలో ఓడిపోవడమని అంటారు. బాబా ఒడి నుంచి మరణించి మాయా రావణుడి ఒడిలోకి వెళ్ళిపోతారు. శ్రేష్టంగా తయారు చేసే తండ్రి ఓడి ఎక్కడ, భ్రష్టంగా తయారు చేసే రావణుని యొక్క ఓడి ఎక్కడ? ఓం నమ శివాయ. తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు తెలియచేస్తున్నారు. ఏం సేవ చేస్తున్నారు? ఈ సమయంలో చదువు యొక్క సేవన చేస్తున్నారు. ఇది తండ్రి యొక్క పాత్ర, టీచర్ పాత్ర, సద్గురువు పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. ఈ 3 పాత్రలను వారు ఇప్పుడే పోషిస్తున్నారు. వారే బాబా, మన టీచర్, మన సద్గతిని ఇచ్చే గురువు. అందరి కోసము వారే ఉన్నారని పిల్లలకు తెలుసు. చిన్న పెద్ద ముసలి యువకులు అందరికీ వారే ఆసరా. వారే సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్. బేహద్ విద్యను అందిస్తారు. మేము అందరి జీవిత చరిత్రలను తెలుసుకున్నామని మీరు కాన్ఫరెన్స్లో తెలియచేస్తారు. శివ్ పరంపిత పరమాత్మ జీవిత కథను కూడా తెలుసుకున్నాము. నెంబర్ వారుగా అందరి బుద్ధిలో ఈ విషయం గుర్తుండాలి. సంపూర్ణ విరాట రూపం తప్పకుండా బుద్ధిలో ఉంటుంది. మనం ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, ఆ తర్వాత దేవతలుగా అవుతాము, ఆ తర్వాత వైశ్యులుగా శూద్రులుగా మారుతాము. ఇదంతా పిల్లలకు గుర్తుంటుంది. పిల్లలు మీరు తప్ప మరెవరికి ఈ విషయాలు గుర్తుండవు. ఉన్నతి పతనాల యొక్క సంపూర్ణ రహస్యము మీ బుద్ధిలో ఉండాలి. మనము ఉన్నతిలో ఉండేవారిమి, ఆ తర్వాత పతనంలోకి వచ్చాము. ఇప్పుడు మధ్యలో అంటే సంగమంలో ఉన్నాము. ఇప్పుడు శూద్రులము కాదు, అలాగని పూర్తిగా బ్రాహ్మణులుగా కూడా కాలేదు. ఇప్పుడు పూర్తి బ్రాహ్మణులుగా మారిపోయి ఉంటే ఇక శూద్రత్వపు ప్రవర్తన ఉండకూడదు. బ్రాహ్మణులుగా ఉంటూ కూడా శూద్రత్వపు పరిస్థితి ఏర్పడుతుంది. మీ జ్ఞాపకంలోకి ఆ శూద్రత్వము వచ్చేస్తుంది. పాపాలు ఎప్పటి నుంచి మొదలయ్యాయి ఈ విషయం మీకు తెలుసు. ఎప్పుడైతే కామచితపై కూర్చున్నారో అప్పటి నుంచి ఈ పాపాలు మొదలయ్యాయి. కాబట్టి మీ బుద్ధిలో ఈ పూర్తి చక్రము ఉంది. పైన పరంపిత పరమాత్మ ఉన్నారు, వారు మన తండ్రి. మీరందరూ ఆత్మలు. ఈ విషయాలు పిల్లలకు గుర్తుండాలి. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యాము, దేవతలుగా మారుతున్నాము. ఆ తర్వాత క్షత్రియ వంశంలోకి వస్తాము, ఆపై వైశ్య శూద్ర వంశంలోకి వస్తాము. తండ్రి వచ్చి మనల్ని శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత మనము బ్రాహ్మణుల నుంచి దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులుగా మారి కర్మాతీత స్థితిని పొంది ఆ తర్వాత మనము తిరిగి ఇంటికి వెళ్ళిపోతాము. మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు. ఇంకా 84 జన్మల చక్రాన్ని కూడా తెలుసుకున్నారు. బాజోలి ఆట అనగా ఈ 84 జన్మల ఆట ద్వారా మీకు చాలా విషయాలు తెలియచేస్తారు. మిమ్మల్ని చాలా తేలికగా తయారు చేస్తారు. తద్వారా మిమ్మల్ని మీరు ఒక బిందువుగా భావించి వెంటనే ఎగిరిపోతారు. విద్యార్థులు క్లాసులో కూర్చున్నప్పుడు వారి బుద్ధిలో చదువు మాత్రమే గుర్తుంటుంది. మీరు కూడా ఈ చదువు తప్పకుండా చదవాలి. ఇప్పుడు మనము సంగమ యుగంలో ఉన్నాము. మళ్ళీ ఇదే విధంగా చక్రంలో తిరుగుతాము. ఈ చక్రం ఎల్లప్పుడూ బుద్ధిలో తిరుగుతూనే ఉండాలి. ఈ చక్రం యొక్క ఆది మధ్య అంతిమాల యొక్క జ్ఞానము మీరు అంటే బ్రాహ్మణుల దగ్గర ఉన్నది. జ్ఞానము శూద్రుల దగ్గర లేదు, ఇటు దేవతల దగ్గర ఉండదు. భక్తి మార్గంలో ఉన్న వస్తువులన్నీ లోపభూయిష్టమైనవే. ఇదంతా ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. మీ దగ్గర ఉన్నది ఖచ్చితమైన సమాచారము. ఎందుకంటే మీరు పరిపక్వంగా తయారవుతున్నారు. శాస్త్రాలలో చాలా అసత్యపు కథలను చేర్చారు. అలాంటి విషయాలు ఎక్కడైనా జరుగుతాయా? అదంతా భక్తి మార్గం యొక్క ఆట. ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది కాబట్టి భక్తి దేనిని అంటారు, జ్ఞానం అని దేనిని అంటారో అర్థం చేసుకుంటున్నారు. జ్ఞానాన్ని ఇచ్చే తండ్రి జ్ఞానసాగరులు ఇప్పుడు లభించారు. పాఠశాలలో చదువుకునేటప్పుడు మీకు లక్ష్యము గమ్యము తెలుస్తుంది కదా. భక్తి మార్గంలో లక్ష్యమే ఉండదు. మనము ఉన్నతమైన దేవతలుగా ఉండేవారమే, ఆ తర్వాత కిందకు పడిపోయాము. ఈ విషయము ఇంతకు ముందు మీకు తెలియదు. ఇప్పుడు బ్రాహ్మణులుగా మారినప్పుడే ఈ విషయం తెలిసింది. ప్రజాపిత బ్రహ్మ పేరు చాలా ప్రసిద్ధి చెందింది. అనేకమైన పిల్లలు ఉన్నారు అంటే తప్పకుండా దత్తత తీసుకున్నవారే కావాలి. ఎంతమంది దత్తపుత్రులు ఉన్నారు? ఆత్మరూపంలో అందరూ సోదరులే. ఇప్పుడు మీ బుద్ధి ఎంత దూరానికైనా వెళ్తుంది. పైన నక్షత్రాలు ఉంటాయి, అవి దూరం నుంచి ఎంతో చిన్నగా కనిపిస్తాయి. మీరు కూడా చాలా సూక్ష్మమైన ఆత్మ. ఆత్మ ఎప్పుడు చిన్నగానో పెద్దగానో అవ్వదు. అదేవిధంగా మీకు లభించే పదవి కూడా చాలా ఉన్నతమైనది.
వారినే సూర్యదేవత చంద్రదేవతగా కూడా పిలుస్తారు. సూర్యుని తండ్రిగా, చంద్రుణ్ణి తల్లిగా పిలుస్తారు. ఇక మిగిలినవన్నీ కేవలము నక్షత్రాలు మాత్రమే. కాబట్టి ఆత్మలన్నీ చిన్న చిన్న నక్షత్రాల వంటివి ఇక్కడికి వచ్చి పాత్రధారులుగా అవుతారు. ఈ పాత్ర ఎప్పటికీ మారదు లేదా నశించదు. దేవతలుగా మీరే అవుతారు. జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు, జ్ఞాన నక్షత్రాలు ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. జడమైన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కేవలం వెలుతురునిచ్చేవి. వాటిలో జ్ఞానం ఉండదు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు తెలుసు, మనము చాలా శక్తివంతంగా తయారవుతున్నామని. తండ్రిని గుర్తు చేయడం ద్వారా మనము సత్వప్రధాన దేవతలుగా మారిపోతామని మీ బుద్ధికి తడుతుంది. అందరూ ఆత్మలే, కానీ వ్యత్యాసమైతే ఉంటుంది. కొన్ని ఆత్మలు పవిత్రంగా మారి సత్వప్రధాన దేవతలుగా మారిపోతారు. కొన్ని ఆత్మలు పవిత్రంగా కాలేవు. వారికి జ్ఞానము ఏమాత్రము లభించదు. తండ్రి పరిచయం తప్పకుండా అందరికీ తెలియాల్సిందే అని బాబా చెప్తున్నారు. అంతిమ కాలంలో తండ్రిని అందరూ తెలుసుకుంటారు. అంతిమ సమయంలో తండ్రి వచ్చారని అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు కూడా కొందరు అలాంటి మాటలు చెబుతున్నారు. భగవంతుడు తప్పకుండా వచ్చి ఉన్నారు, కానీ మాకు తెలియడం లేదు అని అంటారు. భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తారని భావిస్తారు. మనుషులకు చాలా అభిప్రాయాలు ఉంటాయి. మీది ఈశ్వరీయ మతము. ఈశ్వరీయ మతం ద్వారా మీరు ఏమవుతారు? ఒకటి మనుషుల మతము, ఈశ్వరీయ మతము, దేవత మతము ఈ విధంగా ఉన్నాయి. దేవతలకు ఈ మతాన్ని ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చారు. తండ్రి యొక్క శ్రీమతం ద్వారానే శ్రేష్టంగా తయారవుతారు. శ్రీ అని తండ్రిని అంటారు, మనుషులను అనరు. శ్రీ వచ్చి శ్రేష్టంగా తయారు చేస్తారు. దేవతలను తయారు చేసేది తండ్రి మాత్రమే. వారినే శ్రీగా పిలుస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని అంత యోగ్యులుగా తయారు చేస్తున్నాను. మనుషులు మళ్ళీ తమకు తామే శ్రీ అనే బిరుదును పెట్టుకుంటారు. మీరు సమావేశాల్లో కూడా తెలియచేయవచ్చు. మీరు మాత్రమే అర్థం చేయించడానికి నిమిత్తంగా ఉన్నారు. వారంతా కూడా తమో ప్రధానమైన పతిత మనుషులు. మళ్ళీ తమకు తామే శ్రీ అనే బిరుదును పెట్టుకుంటారు. శ్రీ అంటే శివబాబా మాత్రమే. వారే దేవీ దేవతలుగా తయారు చేస్తారు. మనుషులను శ్రీగా పిలవకూడదు. ఈ రోజుల్లో కోతుల వంటి వారికి కూడా శ్రీ అనే బిరుదులు ఇస్తున్నారు. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారు. తండ్రి మిమ్మల్ని ఎంతో శ్రేష్టమైన దేవతలుగా తయారు చేస్తున్నారు. ప్రజలు శాస్త్రాలు చదివి బిరుదులు తీసుకుంటారు. మిమ్మల్ని శ్రీ అయిన తండ్రి స్వయంగా శ్రేష్టంగా తయారు చేస్తున్నారు. ఇది పూర్తిగా తమో ప్రధానమైన భ్రష్టాచారి ప్రపంచము. ఇక్కడ జన్మలు కూడా భ్రష్టాచారం ద్వారానే జరుగుతాయి. అందుకే అంధేరి నగరి చౌపట్ రాజా అంటే చీకటి నగరము, వివేకం లేని రాజు అనే సామెత కూడా ఉంది కదా. ఘోరమైన అంధకారము ఉంది. ఇక్కడ రాజులు ఎవరు కూడా లేరు. జ్ఞానం లేని మనుషులు పిచ్చివారి లాంటి వారే. పతితమైన మనుషులు తమకు తామే బిరుదులు తీసుకుంటూ ఉంటారు. నిజంగా గొప్ప ఆత్మలంటే ఈ దేవీ దేవతలే. సతో ప్రధానమైన ప్రపంచంలో ఎవరు కూడా తమో ప్రధానమైన వారు ఉండరు. రజో ప్రధానమైన ప్రపంచంలో కూడా రజో ప్రధానమైన మనుషులే ఉంటారు. తమో గుణము కలవారు ఉండరు. వర్ణాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుస్తోంది. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. ఈ బాబా ఎంతో వివేకవంతులుగా తయారు చేస్తున్నారు. మీరు ఎంతటి ధనవంతులుగా మారుతున్నారో తెలుసుకున్నారు. శివబాబా యొక్క బండారా ఎప్పుడు నిండుగా ఉంటుంది. శివబాబా ఖజానా ఏది? అవినాశి జ్ఞానరత్నాల ఖజానా. శివబాబా యొక్క ఈ ఖజానా నిండుగా ఉండటం వల్ల మృత్యు యొక్క భయాలు తొలగిపోతాయి. తండ్రి పిల్లలకు జ్ఞానరత్నాలను ఇస్తున్నారు. వారు స్వయంగా జ్ఞానసాగరులు. శివబాబా జ్ఞానరత్నాల ఖజానా సదా నిండుగా ఉంటుంది. మీకు జ్ఞానరత్నాలను ఇవ్వడం ద్వారా మృత్యువు యొక్క భయాలు తొలగిపోతాయి. పిల్లల బుద్ధి బేహద్దులోకి వెళ్ళాలి. ఇక్కడ కోట్లాది ఆత్మలు ఉన్నాయి. వాటన్నింటికీ తమ తమ దేహరూపీ సింహాసనము లభించింది. ఇది అనంతమైన నాటకం కదా. ఆత్మ ఈ సింహాసనంపై ఆసీనులై ఉంటుంది. ఒక సింహాసనం యొక్క రూపురేఖలు మరో దానితో పోలిక ఉండదు. అందరి యొక్క ముఖ కవళికలు వేరువేరుగా ఉంటాయి. దీనిని ప్రకృతి యొక్క లీలగా చెప్తారు. ప్రతి ఒక్కరికి అవినాశి పాత్ర ఉన్నది. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల చక్రము నిండి ఉంది. ఇది అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనది.
దీనికంటే సూక్ష్మమైన వస్తువు మరేది ఉండదు. ఇంత చిన్న ఆత్మలో పూర్తి పాత్ర నిండి ఉంది. ఈ ఆత్మ ఇక్కడికి వచ్చి తన పాత్రను పోషిస్తుంది. సూక్ష్మవతనములో ఎలాంటి పాత్రను పోషించదు. తండ్రి ఎంతో చక్కగా తెలియచేస్తున్నారు. తండ్రి ద్వారా మీరు ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నారు. ఇదే సత్యమైన జ్ఞానము. అంతేకాని అందరి అంతరంగాన్ని బాబా తెలుసుకోరు. ఇప్పుడు మీరు జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. ఏ జ్ఞానం ద్వారా అయితే మీరు ఈ ఉన్నతమైన పదవిని పొందుతున్నారో ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటున్నారు. తండ్రి బీజస్వరూపులు. వారిలో ఈ కల్పవృక్షం యొక్క ఆది మధ్య అంతిమాల జ్ఞానం ఉంది. మనుషులు కల్పవృక్షానికి లక్షల సంవత్సరాల ఆయుష్గా చెప్పారు. అందువల్ల వారికి జ్ఞానము లభించలేదు. ఇప్పుడు మీకు సంగమయుగములో ఈ పూర్తి జ్ఞానము లభిస్తోంది. తండ్రి ద్వారా మీరు ఈ సృష్టి చక్రము గురించి తెలుసుకుంటున్నారు. ఇంతకంటే ముందు మీకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఇది మీ చివరి జన్మ. పురుషార్థం చేస్తూ మీరు బ్రాహ్మణులుగా తయారవుతారు. ఇప్పుడు ఇంకా పూర్తిగా కాలేదు. ఇప్పుడు ఎంతో మంచి పిల్లలు కూడా బ్రాహ్మణుల నుంచి మళ్ళీ శూద్రులుగా మారిపోతున్నారు. దీనినే మాయా చేతిలో ఓడిపోవడం అంటారు. బాబా ఒడి నుంచి మరణించి మాయా రావణుడి ఒడిలోకి వెళ్ళిపోతారు. శ్రేష్టంగా తయారు చేసే తండ్రి యొక్క ఒడి ఎక్కడ, భ్రష్టంగా తయారు చేసే రావణుని యొక్క ఒడి ఎక్కడ? చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకే క్షణంలో జీవన్ముక్తి లభిస్తే మరో క్షణంలో దుర్దశగా మారిపోతుంది. దుర్దశ ఎలా అవుతుందో బ్రాహ్మణ పిల్లలకు తెలుసు. ఈరోజు తండ్రికి వారసులుగా అవుతారు. రేపు మళ్ళీ మాయా వలలో పడి రావణునికి లొంగిపోతారు. ఇప్పుడు మళ్ళీ మీరు వారిని రక్షించడానికి ప్రయత్నిస్తారు. అలా కొద్దిమంది రక్షించబడతారు. మునిగిపోయే వారిని రక్షిస్తారని మీరు చూస్తూ ఉంటారు కదా. ఇక్కడ ఎంతో సంఘర్షణ జరుగుతుంది. తండ్రి కూర్చొని పిల్లలకు తెలియచేస్తున్నారు. ఇక్కడి పాఠశాలలో మీరు చదువుతున్నారు కదా. మనము ఈ చక్రంలో ఎలా తిరుగుతామో మీకు తెలుసు. పిల్లలకు తండ్రి మార్గదర్శనం చేస్తారు. మీకు ఇప్పుడు శ్రీమతం లభిస్తుంది. భగవాన్ వాచ అన్నప్పుడు తప్పకుండా అది శ్రీమతమే అవుతుంది కదా. నేను ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని శూద్రుల నుంచి దేవతలుగా తయారు చేయడానికి వచ్చాను. ఇప్పుడు కలియుగంలో శూద్ర సాంప్రదాయం ఉంది. కలియుగం సమాప్తం అయిపోతుందని మీకు తెలుసు. మీరు సంగమయుగంలో కూర్చొని ఉన్నారు. ఇది తండ్రి ద్వారా మీకు లభించిన జ్ఞానము. రచించిన శాస్త్రాలన్నింటిలోనూ మనుషుల యొక్క అభిప్రాయాలు ఉంటాయి. ఈశ్వరుడు శాస్త్రాలను రచించరు. ఒక గీతకి ఎన్నో పేర్లు పెట్టారు. గాంధీ గీత, ఠాగూర్ గీత, ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. గీతను మనుషులు అంతగా ఎందుకు చదువుతారు? వారికైతే ఏమీ అర్థం కాదు కదా. అదే అధ్యాయాన్ని తీసుకొని తమకు తోచిన విధంగా అర్థాలు చెబుతారు. అవి మనుషులు తయారు చేసినట్లుగా మారిపోతాయి. మనుషుల మతంతో తయారైన గీత వల్ల భారత్ పతనమైంది అని మీరు చెప్పవచ్చు. శ్రీమతం ద్వారా మనుషుల నుంచి దేవతలుగా మారుతారు. మనుషులు తయారు చేసిన గీతను చదవడం ద్వారానే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. గీతనే మొదటి నెంబర్ 1 శాస్త్రము. ఆది సనాతన దేవీ దేవత ధర్మం యొక్క శాస్త్రము. ఇది మీ బ్రాహ్మణ కులము. ఇక్కడ కూడా బ్రాహ్మణ ధర్మమే ఉంటుంది. ఎన్ని ధర్మాలు ఉన్నాయి? ఏ వ్యక్తి అయితే ఏ ధర్మాన్ని స్థాపన చేస్తారో ఆ ధర్మానికి ఆ పేరు వస్తుంది. ఉదాహరణకు జైన ధర్మము. అక్కడ చిత్రము కూడా ఉంది కదా. ఎవరినైతే జైనులు మహావీరుడుగా పిలుస్తారో పిల్లలైన మీరే ఆ మహావీరుడు, ఆ మహావీరిణీలు. వారి దేవాలయంలో స్మారక చిహ్నం కూడా ఉంది. రాజయోగం చేసినట్లుగా చూపించారు. ఇది చాలా సహజమైన మందిరము. కింద యోగా తపస్సులో కూర్చుని ఉన్నారు. పైకప్పు భాగంలో రాజ్యాధికారం చేసినట్లుగా చిత్రీకరించారు. రాజయోగానికి సంబంధించిన మందిరము అది. దానికి ఆ తర్వాత వేరే పేర్లు పెట్టేశారు. అలా పేర్లు పెడుతూనే ఉన్నారు. స్మారకమైతే మీకు సంబంధించినది. అది పూర్తిగా పరిపూర్ణమైనది. చాలా వివేకంతో తయారు చేసిన దేవాలయం అది. ఆ తర్వాత ఎవరు ఏమి చెప్తే ఆ పేరును పెట్టివేశారు. ఇది ఒక మోడల్గా తయారు చేశారు. స్వర్గము, రాజయోగము, సంగమ యుగానికి సంబంధించిన దేవాలయము. స్వర్గము మనుషులకు ఈ కళ్ళతో కనపడదు. అందుకే దేవీ దేవతలను పైకప్పు భాగంలో చూపించారు. మీరు ఆది, మధ్య, అంతిమల గురించి తెలుసుకున్నారు. ఆదిని కూడా చూశారు. అంటే సంగమయుగం అని చెప్పండి, లేదా సత్యయుగం అని చెప్పండి. సంగమయుగానికి సంబంధించిన తపస్సు చిత్రాన్ని కింద చూపించారు. మళ్ళీ రాజ్యాధికారము పైన చూపించారు. ఆ తర్వాత మధ్యలో ద్వాపరయుగం ఉన్నది. అంతిమాన్ని మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా సమాప్తమైపోవాలి. ఇదంతా మీకు సంబంధించిన స్మారకార్థమే. దేవీ దేవతలే మళ్ళీ వామ మార్గంలో వెళ్తారు. ద్వాపరయుగం నుంచి వామ మార్గము ప్రారంభమవుతుంది. కాబట్టి స్మారకము పూర్తిగా పరిపూర్ణంగా ఉంది. చాలా మందిరాలు ఉన్నాయి. స్మారకంగా ఎన్నో మందిరాలను నిర్మించారు. ఇక్కడే అన్ని చిహ్నాలు ఉన్నాయి. మందిరాలు కూడా ఇక్కడే తయారవుతాయి. దేవీ దేవతలైన భారతీయులే రాజ్యం చేసి వెళ్ళారు కదా.
ఆ తర్వాత కాలంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారు. సిక్కులు కూడా చాలామంది ఉన్న చోట వారి మందిరాన్ని నిర్మించుకుంటారు. మిలిటరీ వారు కూడా తమ మందిరాన్ని నిర్మించుకుంటారు. భారతీయులు కృష్ణుని యొక్క మందిరము, లక్ష్మీనారాయణుల మందిరాన్ని నిర్మిస్తారు. హనుమంతుడు గణేశుని యొక్క మందిరాలు నిర్మిస్తారు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, ఎలా స్థాపన, పాలన, వినాశనం జరుగుతాయి అనేది కూడా మీకు తెలుసు. దీనిని చీకటి రాత్రిగా పిలుస్తారు. రాత్రి పగలు అనే గాయనము కూడా ఉంది కదా. బ్రహ్మ యొక్క పగలు, బ్రహ్మ యొక్క రాత్రిగా చెప్తారు. ఎందుకంటే బ్రహ్మనే చక్రంలో వస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, మళ్ళీ దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. ముఖ్యమైన వారు బ్రహ్మనే కదా. ఈ చిత్రంలో బ్రహ్మను ఉంచాలా లేదా విష్ణువును ఉంచాలా? బ్రహ్మ రాత్రికి సంబంధించిన వారు, విష్ణువు పగలుకు సంబంధించిన వారు. వారు రాత్రి నుంచి మళ్ళీ పగట్లోకి వస్తారు. పగలు నుంచి మళ్ళీ 84 జన్మల తర్వాత రాత్రులోకి వస్తారు. ఇది చాలా సహజమైన జ్ఞానము. అయినప్పటికీ గుర్తుంచుకోరు, పూర్తి రీతిగా చదవరు. కాబట్టి నెంబరి వారిగా పురుషార్థమనుసారంగా పదవిని పొందుతారు. ఎంతగా స్మృతి చేస్తే అంత సతో ప్రధానంగా మారుతారు. సతో ప్రధానం నుంచి తమో ప్రధానంగా ఎలా అవుతారు, మళ్ళీ సతో ప్రధానంగా ఎలా అవుతారు అనేది అర్థం చేసుకోవలసిన విషయాలు. భారత్ సతో ప్రధానంగా ఉండేది, మళ్ళీ అదే భారత్ తమో ప్రధానంగా మారిపోయింది. పిల్లల్లో ఎంతో జ్ఞానం ఉంది. ఈ జ్ఞానాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. ఈ జ్ఞానము కేవలము కొత్త ప్రపంచానికి సంబంధించినది. దానిని అనంతమైన తండ్రి వచ్చి తెలియచేస్తారు. అనంతమైన తండ్రిని తెలుసుకున్నప్పుడు మనుషులు జంతువులతో సమానమైన వారే. దేహదారులైన తండ్రులను అందరూ తెలుసుకుంటారు. మనుషులందరూ అనంతమైన తండ్రినే గుర్తు చేస్తారు. ఆంగ్లేయులు కూడా ఓ గాడ్ ఫాదర్, లిబరేటర్, గైడ్ అని పిలుస్తారు. దాని అర్థము పిల్లలకు తెలుసు. తండ్రి వచ్చి దుఃఖాల ప్రపంచమైన ఐరన్ ఏజ్ నుంచి విడిపించి గోల్డెన్ ఏజ్లోకి తీసుకువెళ్తారు. గోల్డెన్ ఏజ్ తప్పకుండా గతించిపోయింది కాబట్టి దానిని గుర్తు చేస్తారు. పిల్లలైన మీకు అంతరంగంలో ఎంతో సంతోషం ఉండాలి. తిరిగి దైవీ కర్మలు కూడా చేయాలి. ఏవైనా అసురీ కర్మలు చేసినట్లయితే మనుషులు అంగీకరించరు. మీరు చెప్తున్నది ఏమిటి, చేసేది ఏమిటి అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు అందరూ అసురీ మనుషులుగా ఉన్నారు. మీరు దేవతల్లాగా మారాలి. పిల్లలైన మీకు సంతోషం కూడా కలుగుతుంది. ఇప్పుడు మనము ఇంటికి వెళ్తాము, మళ్ళీ మన రాజధానిలోకి వస్తాము. 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసి మళ్ళీ పతితంగా మారవలసి వస్తుంది. మళ్ళీ తండ్రి వచ్చి పావనంగా తయారు చేస్తారు. దానిని సత్యయుగము, పావన ప్రపంచంగా పిలుస్తారు. దీనిని కలియుగంగా, పతిత ప్రపంచంగా పిలుస్తారు. ఇప్పుడు పరివర్తన చెందే సమయము ఆసన్నమైంది. ఇది సంగమయుగము. ఇది కూడా పిల్లలకు మాత్రమే తెలుసు. ఈ విషయాలను కల్పము అర్థం చేసుకున్న వారే ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ జ్ఞానమంతా పిల్లల బుద్ధిలో ఉండాలి. బాబాలో జ్ఞానం ఉంది కదా. ఈ బ్రహ్మలో బాబా ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మీరు పెద్ద పెద్ద సభల్లో కూడా చెప్పవచ్చు. ఈ మనుష్య సృష్టి రూపీ కల్పవృక్షం యొక్క జ్ఞానము మేము చెప్పగలుగుతాము అని మీరు చెప్పాలి. దీనికి సంబంధించిన బీజము పైన ఉన్నది. ఎవరినైతే సత్ చిత్ ఆనంద స్వరూపులుగా పిలుస్తారో వారే జ్ఞానసాగరులు. వారి వద్ద ఉన్న పూర్తి జ్ఞానము మాకు తెలుసు. తండ్రి మాకు అర్థం చేయించారు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప మరెవరు ఇవ్వలేరు అని వారికి చెప్పాలి. మంచిది. ఆత్మిక పిల్లలకు గుడ్ మార్నింగ్. వరదానము పర్వానే భవ. సదా మిమ్మల్ని మీరు దీపానికి అంకితమయ్యే పురుగులుగా భావిస్తున్నారా? అలాంటి పురుగులకు ఆ దీపము తప్ప మరేమీ కనిపించదు. ఆ పురుగులన్నీ కూడా ఆ దీపంలో కలిసిపోతాయి. అదేవిధంగా మీరు కూడా ఈ దేహాభిమానాన్ని మరచి తండ్రి సమానంగా అవ్వాలి. దీనినే కలిసిపోవడమని అంటారు. ఏది కావాలనుకుంటే ఆ విధంగా కావచ్చు. ఇది సంగమయుగం యొక్క వరదానము. ఇప్పుడు మీరు అంకితమయ్యే దీపపు పురుగుల వలె కావాలి. ఓం నమః శివాయ.